నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. వేదం ఎలా నేర్చుకోవాలి, ఎలా అన్న ప్రశ్నతో ఒక ఆయన ముందుకొచ్చారు. ఆ ప్రశ్నలు చూద్దాం. మనం చూసిన తర్వాత వి కెన్ ఆన్సర్ దెమ్. గురువు గారికి నమస్కారాలు. నా పేరు ప్రకాష్. మాది జగిత్యాల జిల్లా ఆత్మకూరు గ్రామం. వయసు 32. స్టూడెంట్ని. నేను మీ యూట్యూబ్ ఛానల్కి కొత్త. నా సందేహాలు మీ నుండి సమాధానం పొందుతూ, నా సందేహాలే ఉన్నవారికి కూడా మీరు ఇచ్చే సమాధానం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అందరూ వీడియోల ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. మీకు వీడియో ఏ ప్లాట్ఫామ్లో పంపాలో తెలియదు. అందుకే ఈమెయిల్ రూపంలో అడుగుతున్నాను. ఈమెయిల్ అడ్రస్ కూడా మీ వీడియోలో చెప్తుంటే విన్నాను. సో ఈ ఈమెయిల్ అడ్రస్కే నాయన ప్రకాష్ గారు, మీరు ఈ ఈమెయిల్ అడ్రస్కే మీరు ప్రశ్నల్ని వీడియో రూపంలో పంపించాలి. చిన్న చిన్న వీడియోలు చేయాలి. 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో చేస్తే లోడ్ అవుతాయి. లేకపోతే గూగుల్ డ్రైవ్లో పెట్టి పంపించచ్చు మీరు. సో ఇది మీకు తెలిసే ఉండాలి మీకు. సో తెలియకపోతే మటుకు ఈ విషయం తెలుసుకోండి. నా సందేహాలు: నిజమైన వేద గ్రంథాలను యథాతథంగా పుస్తకాలు చదవడానికి దొరుకుతాయా? ఇంటర్నెట్లో పీడిఎఫ్ రూపంలో దొరికే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. మనం ఈ ప్రశ్నకి మొట్టమొదట సమాధానం చెప్పేసుకుందాం. అదేంటంటే, వేదాలకి అర్థాలు చెప్పడానికి ఎవరెవరో ఏవేవో అర్థాలు చెప్తున్నారు. అవి సరి అయినవా కావా అని విశ్లేషణ చేయాలి అంటే ఆ తాత్పర్యం చదివేసి అదే మీరు నిజం అనుకుంటారు. వాళ్ళ భావనలో ఏం రాశారు అన్నది మనం తెలుసుకోవాలి. వాళ్ళకి అసలు పూర్తిగా జ్ఞానం ఉందా లేదా తెలుసుకోవాలి. అంటే ఒక వేద మంత్రాన్ని విశ్లేషించేటప్పుడు దాన్ని రకరకాలుగా విభజన చేసి ఫస్ట్ మొట్టమొదట దాని ఏ సంధితో అది ఏర్పడింది, ఏ సమాసం వస్తుంది, అక్కడ ఏ అలంకారాలు వస్తాయి, దాని యొక్క ధాతుపాఠం ఏంటి, దాని యొక్క ప్రత్యయాలు ఏం కలిపితే ఆ ధాతు ఏర్పడింది, ఆ పదం ఏర్పడింది, అది క్రియాపదమా, నామవాచకమా, విశేషమా, విశేషణనా, లేకపోతే అదేమన్నా ఉపసర్గన, ఇలాంటివన్నీ మనము గమనించుకొని అది అక్కడ పెట్టచ్చా పెట్టకూడదా, అలాంటప్పుడు అర్థం ఎలా చెప్పాలి, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. అప్పుడు అది క్రియాపదం అయితే ఆత్మనేయ పదమా, పరస్మయ పదమా, ఉభయ పదమా తెలుసుకొని దానికి సమాధానం చెప్పాలన్నమాట. సో ఇలా చెప్పుకోవడానికి ఒకళ్ళు ఒక్క మంత్రాన్ని తాత్పర్యం రాయాలి అంటే దాదాపు ఒకసారి స్టార్ట్ చేసి రాయడం మొదలు పెడితే కనీసం ఆ మంత్రానికి ఒక 10 పేజీల దాకా దాని నోట్స్ వస్తుంది. అదంతా తీసుకొని అప్పుడు దాని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒక మంత్రంలో అనేక అర్థాలు ఒక మాట వస్తాయి. శ్లేషాలంకారం ఉందనుకోండి, అప్పుడు ఒక పదానికి కానీ ఒక వాక్యానికి కానీ అనేక అర్థాలు వస్తాయి. అలా అర్థాలు వచ్చినప్పుడు అన్ని అర్థాలకి మనం చెప్పగలగాలి. అది అర్థం సరిపోవాలి. ఆ కంటెక్స్ట్లో ఆ ప్రకరణంలో అది సరిపోవాలి. అలా అర్థం చెప్పాలి. ఇలా చెప్పిన వాళ్ళు ఎక్కడా లేరు నాయన. మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. నేను చాలా మటుకు అలానే చెప్తూ ఉంటాను. అలానే మహర్షి దయానంద సరస్వతి అలానే చెప్పాడు. సో మహర్షి దయానంద సరస్వతి తర్వాత అలాగా చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. సో ఇలా చెప్పాలి, అప్పుడే అది అర్థమవుతుంది, అర్థం తీసుకోవడానికి వీలవుతుంది. స్వరంతో చెప్పాలి ఒక మాట. స్వరం మూలంగా అర్థమవుతుంది, ఓహో దీని పదం ఇలా వస్తుంది అని. ఇలా మీనింగ్ వస్తున్నప్పుడు అలానే మీనింగ్ చెప్పాలి తప్పితే వేరే రకంగా మీనింగ్ చెప్పకూడదు. సో అందుకని అప్పుడు స్వరం ఇంపార్టెంట్ అవుతుంది. అలా కాకుండా ఏది పడితే అది నేను చెప్పేస్తానంటే కుదరదు. ఒక మాట దేవతాపరంగా చెప్పాల్సి ఉంటుంది. దేవత ఆ మంత్రానికి దేవత ఎవరు తీసుకొని ఆ దేవతని ముఖ్య సూచిక చేసుకొని చెప్పాల్సి ఉంటుంది అర్థం. అలానే ఋషి పరంగా చెప్పాల్సి ఉంటుంది. ఋషి ఆ మంత్రానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటాడు ఒక మాట, లేకపోతే ఎవరైనా పెట్టి ఉంటారు. సో ఆ విధంగా మనం ఆ మంత్రానికి అర్థం చెప్పాలి. ఛందస్సు చూడాలి, ఛందస్సు చూసి దాని ప్రకారం చెప్పాలి. సో ఇన్ని రకాలుగా అర్థాలు చెప్పాలంటే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. కాబట్టి ఎవరో చెప్పింది నేను తీసుకుంటానంటే తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అది సరి అయిందో కాదో తెలవాలంటే ఎట్లా? మీకు కూడా సబ్జెక్ట్ కొంత వచ్చి ఉండాలి. కాబట్టి వేదం నేర్చుకోవాలి. వేదం నేర్చుకున్న తర్వాతనే, నేర్చుకోవడం అంటే ఏంటి? వేదానికి కావలసిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి, వేదాంగాలు నేర్చుకోవాలి. ఆ వేదాంగాలు నేర్చుకునేటప్పుడు పాణిని శిక్ష, పాణిని అష్టాధ్యాయి, ఈ రెండు ముఖ్యమైనవి. ఈ రెండు నేర్చుకుంటే చాలా మటుకు మీరు విజయం సాధించినట్టే. సో ఆ రెండు నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. ఇది మీ మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. ముస్లింలు ఆవులను చంపకుండా చేయాలంటే నేను చేయవలసింది, ఆచరించవలసిన మార్గం ఏమిటి? పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బీరప్ప దేవుళ్ళ పేరిట మన హిందువులు గొర్రెలను, మేకలను, కోళ్లను చంపడం వేదాల పరంగా సరి అయిందేనా? ఇది ఇంపార్టెంట్. ప్రకాష్ గారు చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది.
ఆవుల్ని ముస్లింలు వాళ్ళు చంపకుండా ఏం చేయాలి? ముస్లిమ్స్ ఏంటి, మన హిందువులు కూడా చంపేస్తుంటారు కొంతమంది. సో వాళ్ళ మధ్య బీఫ్ పార్టీలు పెట్టుకున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో అవన్నీ చేశారు. వాళ్ళంతా బేసికలీ హిందువులే, కానీ వాళ్ళు తినాలి, లేకపోతే హిందువులను వ్యతిరేకించాలి. అంటే ఈ బ్రాహ్మణులను వ్యతిరేకించాలంటే ఈ బీఫ్ పార్టీ మనం చేసుకోవాలి, ఈ బీఫ్ని తినాలి మనం. ఆ ముస్లింలు ఎట్లా తింటారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఎక్కడో ఆ, మిడిల్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు అటువైపు నుంచి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏం దొరికేది కాదు, వాళ్ళు వండుకోలేరు, ఎడారు కదా. ఎడారిలో ఏమీ వాళ్ళు పంటలు పండలేవు. కాబట్టి ఎవరి మీద ఆధారపడే కంటే జంతువులను చంపుకొని తింటే సరిపోతుందని వాళ్ళు అలా మొదలు పెట్టేశారు. సో అక్కడి నుంచి అక్కడ వాళ్ళంతా జంతువులు చంపుతారు. ఇక్కడ అమెరికాలో కూడా ఇప్పుడు ఒక్క రోజుకి 1 మిలియన్ ఆవులు చచ్చిపోతుంది. 1 మిలియన్ అంటే 10 లక్షల గోవుల్ని చంపుతున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. సో దాన్ని ఎలా ఆపుతాం? చాలా సింపుల్ అండి. గోవు మీద రీసెర్చ్ చేయటం మా యూనివర్సిటీ చేస్తుంది, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ చేస్తుంది. గోవు మీద రీసెర్చ్ చేసి గోవు మూలంగా ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్తే, ఇప్పుడు ఒక గోవుని చంపాడు అనుకున్నాం, లెట్ సే, దాన్ని మాంసం కింద చేసి అమ్మాడు అనుకున్నాం. అమ్మితే వాడికి ఇంత డబ్బు వచ్చింది. అది ఒక్క రోజుతో అయిపోతుంది. ఆ డబ్బు అలా వస్తుంది అనమాట. అంత అంత డబ్బు వచ్చిందా ఆ ఒక్క రోజుకి వచ్చింది. కానీ ఆ డబ్బుకి 10 ఇంతలు 20 ఇంతలు ఆవు ఇవ్వగలుగుతుంది అని మనం చూపిస్తే వాడు ఎందుకు చంపుతాడండి? సంపడు. ఎవడు లేనివాడు ఇంకా తినాలి కాబట్టి దాన్ని చంపుకు తింటాము అన్నది వాడి దౌర్భాగ్యం. అది మనం చంపనివ్వకూడదు. వేదంలో అయితే ఆవుల్ని చంపే వాళ్ళని శిక్షించాలని ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనకి శిక్షించడానికి మనకి అధికారం లేదు కాబట్టి, అది ఉన్నది రాజ్యాంగానికే కాబట్టి, అది రాజ్యాంగానికి వదిలిపెడదాం, వాళ్ళ మీద ప్రెషర్ పెడదాం. గోవును చంపకూడదు, చంపనివ్వకూడదు అని చెప్పి ప్రెషర్ పెడదాం. ప్రెషర్ పెట్టే ముందర గోవు మూలంగా లాభాలు ఏమిటో మనం చెప్పాలి కదా. ఆ లాభాలని మనం చెప్పి అప్పుడు అది గోమాత అని అనిపించుకుందని చెప్పినప్పుడు తప్పకుండా మనకి విజయం వస్తుంది. ఉదాహరణకి మొన్న ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోలో ఆవు పిడకలతో భోగి మంట పెట్టి వాతావరణ కాలుష్యాన్ని 20 పాయింట్లు తగ్గించారు. సో అలా తగ్గించారని నేను స్పష్టంగా చూపించాను, సాక్ష్యాలతో సహా, ఎవిడెన్సెస్ సహా పెట్టాను. సో అవన్నీ కూడా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన డేటానే, నేను చేసింది ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన డేటా అక్కడ పెట్టేశాను. సో అది మీరు కూడా ఆ డేటాను సంపాదించుకొని దీన్ని అర్థం చేసుకొని, ఆవు పిడకలతో ఇంత లాభం ఉంది, ఆవు పేడతో ఇంత లాభం ఉంది. ఆవు పేడతో మనకి రాజస్థాన్లో ఇళ్ళకి ఆ పేడ అలుకుతారు. దాంతో లోపల చల్లగా ఉంటుంది వాళ్ళకి. ఎండాకాలం అక్కడ ఎండ బీభత్సంగా ఉంటుంది కదా, ఆ ఎండ నుంచి వాళ్ళు రక్షింపబడుతున్నారు. సో ఇలా ఆవు పేడకి ఇన్ని లాభాలున్నాయి, ఆవు మూత్రానికి లాభాలున్నాయి, ఆవు పాలు ఔషధయుక్తం. అది విషయం చాలా మందికి తెలియదు. చాలా రోగాలు నివర్తిస్తాయి దాంతో. సో స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకోవడం మూలంగా అది ఔషధయుక్తం, బలము పుష్టినిస్తుంది. సో అలాంటి ఆవు పాలు. సో ఇలా ఆవు రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఒక్క ఆవు తన జీవిత కాలంలో ఎంత డబ్బు ఒక మనిషికి తెచ్చిపెడుతుందంటే, ఉపయోగించుకుంటున్న వాడికి ఉపయోగించుకున్నంత. సో అది మనం చూపించాలన్నమాట. చూపిస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో చైతన్యం వస్తుంది. అంతేకాదండి, ఆవు పేడ, ఆవు మూత్రం మీద చాలా లాభాలు ఉన్నాయి. అవి ఇక్కడ విశ్లేషించేవి కావు. మా యూనివర్సిటీ దాని మీద రీసెర్చ్ చేస్తున్నది. అది రీసెర్చ్ బయటపెడతాం ఎప్పుడోకప్పుడు, తప్పకుండా మీ అందరికీ అందుతుంది. సో ఇలా ప్రకాష్ గారు, అలా మీరు ఆవు మీద లాభం చూపిస్తే, ముస్లిం ఎవరైతే చంపుకు తినాలనుకున్నాడో వాడికి అంత ధనం వస్తుంటే వాడు దాన్ని వదిలిపెట్టాడు, దాన్ని పూజిస్తాడు. సో ఇది మనం చేద్దాం, ఆ తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది. ఇక గొర్రెలు మేకలు వాటిని హిందువులు చంపేస్తున్నారు, తినేస్తున్నారంటే అది ఈ మధ్యయుగం నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే వేరే దేశస్తులు మన దేశంలోకి వచ్చారో వాళ్ళు చంపుకు తినడం చూసి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు. ఇంకేమన్నా అంటే క్షత్రువులకు బలం వస్తుంది అది తింటే అని చెప్పి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అలా సంబంధమే లేదు, దానికి దీనికి సంబంధం లేదు. సో వెజిటేరియన్ ఈజ్ స్ట్రాంగర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి అనుకుంటే ఆపచ్చండి. దానికి ప్రచారం చేయాలన్నప్పుడు ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ తీసుకురావాలి. వీటిని చంపడం కంటే మేకపాలు ఉపయోగించుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. గాంధీ మేకపాలు తాగాడని చెప్తారు. సో మేక పాలు తాగడం మూలంగా ఎన్నాళ్ళన్నా స్ట్రాంగ్గా బతకచ్చు అని నిరూపించండి. ఆరోగ్యంగా ఉంటారు, మీ ఒంటికి కంటికి అన్నిటికీ మంచిది అని మీరు నిరూపించారనుకోండి, ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి రీసెర్చ్లో మీరు మునిగిపోవాలి. అప్పుడు ఆవులు, మేకలు, గొర్రెలు, తర్వాత గుర్రాలు వీటన్నిటి రక్షింపబడతాయి ఒంటెలతో సహా. వాళ్ళు ఒంటెలను కూడా కోసుకుని తినేస్తుంటారు. ఒంటె పాలు చాలా మంచిదని ఎక్కడో విన్నాను నేను, నాకు తెలియదు, ఇంకా రీసెర్చ్ కూడా చేయలేదు నేను. సో అలా విన్నా.
సో ఈ విధంగా ఔషధయుక్తమైనవి అని నిరూపించాలి. నిరూపించి రకరకాల జబ్బుల్ని మనం నయం చేస్తున్నప్పుడు వాటికి గిరాకీ వస్తుంది. అప్పుడు వాటిని చంపరు. వాటిని వాళ్ళు రక్షిస్తారు. సో అలా రక్షించడం మూలంగా మనకి లాభం అవుతుంది. ఇదండి మీ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీది, అదేంటో చూసేద్దాం. నేను పూర్తిగా శాకాహారిని. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంది. అద్భుతమైన జ్ఞాపకశక్తి పొందాలంటే వేదాల పరంగా నేను చేయవలసింది ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అండోయ్. అందరికీ జ్ఞాపక శక్తి కావాలి. అద్భుతమైన జ్ఞాపక శక్తి కావాలి. బ్రహ్మాండంగా కావాలి. మీకు 32 సంవత్సరాలు. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునేది ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. అదేంటంటే మెడిటేషన్. అది పొద్దున్నే సంధ్యావందనం చేయటం. సూర్యోదయం కాకముందే గంటన్నర 2 గంటల ముందర లేవాలి. గంటన్నర ముందు లేస్తే చాలు. అప్పుడు కాలకృత్యాలన్నీ ముగించుకొని మీరు సంధ్యావందనము ప్రాణాయామ సహితంగా సంధ్యావందనం చేయాలి. అలానే ఆసనాలు వేయాలి. చాలామంది ఏమంటారంటే ఆసనాలు ముందేసి తర్వాత సంధ్యావందనం ప్రాణాయామం చేస్తే మంచిది అంటారు. కొంతమంది ఎలా చేసినా ఒకటే అంటారు. మీకు ఎలా తోస్తే అలా చేయొచ్చు. కానీ ఆసనాలు ఇస్తే ఏమంటే కొద్దిగా బద్ధకం అది వదులుతుంది. ఆ తర్వాత మీరు సంధ్యావందనం కూర్చొని ప్రాణాయామ సహితంగా సంధ్యావందనం చేయండి. సంధ్యావందనం చేస్తున్నప్పుడు ధ్యానం పరమాత్ముడి మీదే ఉంచాలి. ఓంకారం మీద ఉంచుతూ మీరు ఈ ప్రాణాయామం చేయడం మూలంగా మనసులోని మలినాలు దూరం అవుతాయి. ఎప్పుడైతే మనసులో మలినాలు దూరం అవుతాయో జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. మనసులో మలినాలు ఉన్నంతసేపు జ్ఞాపక శక్తి పెరగదు. అవునండి. మనం చెత్తా చెదారం మైండ్‌లో చేర్చుకుంటాం. ఓ సినిమా చూస్తాం. ఆ సినిమాలోని తుక్కంతా మైండ్‌లో పెట్టుకుంటాం. ఆలోచిస్తాం. ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తాము. వాళ్ళతో, వీళ్ళతో, బంధువులతో అదే మాట్లాడతాము. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక జోక్ ఒక సినిమాలో ఉందనుకోండి, అదే బయటకొచ్చిందనుకోండి, ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడారనుకోండి, మళ్ళీ దాని మీద మనం నవ్వుతాం. ఎందుకంటే మనకు ఆ మెమరీ దాంతో చిప్కాయించి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా వాసనలు అంటారు. వీటిని వదులుచుకోవాలి. వదులుచుకోవాలంటే ప్రాణాయామ సహితంగా సంధ్యావందనం చేయాలి. అలా చేస్తున్నప్పుడు కొన్ని ఏళ్ల తరబడి చేయండి. ఒక్క రోజులో వచ్చేసేది 2 రోజులు వచ్చేది కాదు. మీకు అమితమైన జ్ఞాపక శక్తి కావాలి కాబట్టి చెప్తున్నా. దాంతో పాటు ఏ మంత్రం చదివితే మనకి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుందో అది కావాలి. సో దానికి మంత్రం ఇదివరకు వీడియోలో కూడా ఇచ్చాను. మీరు కావాలంటే మళ్ళీ నాకు వీడియో రూపంలో పంపియండి. ఆ వీడియో చేసి పెడతాను. సో ఇది మీ ప్రశ్నకి సమాధానము. సంధ్యావందనం ఉదయం, సాయంకాలం. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సంధ్యావందనం చేయండి. చేసి దీంతో పాటు యజ్ఞం చేయగలిగితే రోజు ప్రాణాయామం సహితంగా సంధ్యావందనం చేసిన తర్వాత హోమం చేసుకోండి. హోమం చేయడానికి సమిదలు, ఆవు నెయ్యి తీసుకొని, ఏమైనా ముడి పదార్థాలు తీసుకొని అవి హోమం చేయాలి. నేను ఆల్రెడీ పదార్థాలు చెప్పాను. ఇంత బెల్లం, స్వచ్ఛమైన బెల్లం తీసుకోవాలి. కలర్ అంటించిన బెల్లం కాదు. స్వచ్ఛమైన బెల్లం, నల్ల బెల్లం ఉంటుంది. అది తీసుకోవాలన్నమాట. అది తీసుకొని కుంకుమ పువ్వు, తర్వాత కస్తూరి ఇలాంటివి చిన్న చిన్న కొద్ది కొద్దిగా వేస్తే చాలు. అవి వేసి హోమం చేయాలి. ఆ అగ్ని అతి పవిత్రమైన అగ్ని అన్నమాట. సో ఆ అగ్ని మూలంగా మీరు స్వచ్ఛత పొందుతారు. సో దీంతో మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఆసనము, ప్రాణాయామ సహిత సంధ్యావందనం, యజ్ఞం, ఈ 3 ఉదయం లేవగానే ఫస్ట్ ఇవి చేసేయాలి. ఎట్లన్నా మీరు శాకాహారం కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. అలానే చెడు తక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్లస్ ఈ సినిమాలు గినిమాలు ఇవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టి పరమాత్ముని మీద ధ్యాస పెట్టండి. ఓం అని చెప్పుకుంటూ కూర్చోవాలి. అలా మీరు స్నేహితులతో తక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువగా మీరు మీ ధ్యాస అంతా మీ బ్రెయిన్ మీద పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది మనకు చేత కాదు. ఎందుకంటే మనం సొసైటీలో బతుకుతున్నాం. అయినా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తే అదే ప్రాక్టీస్ అవుతుంది. అలా కొన్ని ఏళ్ళు తీసుకున్న తర్వాత మీ బ్రెయిన్ అద్భుతమైన ఫంక్షనాలిటీకి వస్తుందన్నమాట. అప్పుడు మీరు అనుకుంటారు, రే నా చిన్నప్పుడే చేసుంటే బాగుండేదని. అప్పుడు ఏం లాభం లేదనుకుంటారు. కానీ చాలా లాభాలున్నాయి. బ్రహ్మాండమైన లాభాలున్నాయి. మీరు 40, 50, 60, 70 వచ్చినా సరే మీకు బ్రహ్మాండమైన లాభాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. మీరు ఇలా చేయాలి. అలానే సాయంకాలం సంధ్య తర్వాత కూర్చోవాలి. రోజు కుదురుతుందా అండి? ఎక్కడ ఈ జాబ్‌లు లేతే ఏదో చదువు ఏదో ఉంటుంది. కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. కుదిరినంత చేయండి. కానీ కుదిరినంత చేయమన్నాననుకోండి, కుదిరినంతే చేస్తూ ఉంటారు. అలా కాదు. గొప్ప ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఉదయం, సాయంకాలం చేయడానికి ప్రయత్నం చేయాలి. సాయంకాలం కూడా స్నానం చేసి కూర్చోవాలి. ఇది. సో కడుపుని క్లీన్ చేసుకోవాలి. అంటే ఏంటి? మీరు విరోచనం అయిపోవాలి ఉదయం కాలమే. అలానే మీరు తినేది ఆహారం కూడా మీరు కడుపుకు వేస్తున్న ఆహారం స్వచ్ఛంగా ఉండాలి. ఏది పడితే అది మిక్స్ అయిపోయి కల్తీ అయిపోయినవి తినకూడదు. మీరు తక్కువ తిన్నా పర్వాలేదు కానీ శ్రేష్టమైన పదార్థాలు తినాలి. కుళ్ళిన పదార్థాలు తినకూడదు.
అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని దోచుకొని తినకూడదు. ఒకసారి కూర చేసాము, తిన్నాము, అయిపోయింది అంతే. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తినడం ఇలాంటివి చేయకూడదు. సో ఇది చాలా ప్రమాదకరం. సో ఇది స్వచ్ఛత పొందటం అంటే. అలా రోజు రోజుకి స్వచ్ఛత పొందండి. ప్లస్ చెడుని తక్కువ చూడండి. చూసే ప్రయత్నమే చేయకండి. ఏదైనా కనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి. సో సినిమాలు కూడా ఇలాంటి సినిమాలు, దరిద్రపు సినిమాలు అన్నీ తక్కువ చేసేయండి. ఎందుకంటే మీకు కంట్రోల్ వచ్చేదాకా ఇవి చేయాలి. ఒకసారి కంట్రోల్ వచ్చిందంటే బ్రహ్మాండం ఉంటుంది. ఓకేనా అండి? ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం.